హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హేమ అండ్ ఆద్య వ్లాగ్స్. సో టుడే వ్లాగ్ అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేస్తాను. అంటే మార్నింగ్ టిఫిన్, లంచ్ ఏం ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది చూసేయండి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ. సో నేను 2 డేస్కే వేస్తా పిండి, మరీ ఎక్కువ ఏమి వేయను. ఇంకా ఈరోజుకి రేపటికైతే సరిపోతుంది. ఇంక ఫస్ట్గా ఇడ్లీ పెట్టేసా. అసలు ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, అంటే చాలా లెంతీగా అయిపోతుంది కదా, ముందే ఇంత లెంత్ వీడియోలు ఎందుకని చెప్పేసి షార్ట్గా పెట్టేసా. ఇంకా మా వారు టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా నా పని అంతా కంప్లీట్ చేసేసుకొని, పూజ చేసేసుకొని, అంతా ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని, ఇంకా మా పాపకైతే ఇంకా స్నానం చేపియలేదు. ఇంకా నేనైతే ఫస్ట్ తినేస్తా. తను ఇప్పుడే లేచింది, మళ్ళీ మధ్యలో కొద్దిసేపు పడుకొని లేచింది. అందుకే ఇంకా నేను ఫస్ట్ తినేసి తనకు స్నానం చేపిస్తా. ఇంకా నేను స్నానం చేసి తనకు తినిపించి అవన్నీ చేసేసరికి ఇంకా టైం అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. చారు కోసం చింతపండు నానబెట్టా, బియ్యం కూడా కడిగేసి పెట్టేశాను. ఇంక ఇది పాపకు కూడా సపరేట్గా బియ్యం కడిగేసి పెట్టా. ఇంకా అవి బొబ్బరికాయలు అంటారు కదా అవి. సో నేను తినేసా, పాపకు కూడా తినిపించా. 2 తింటుంది తను ఇడ్లీలు, ఇంకొకటి మిగిలిపోయింది. ఇంకా తినైతే ఆడుతూనే ఉంటుంది. ఇంకేంటంటే అసలు ఈ వ్లాగ్స్ అన్నీ చేస్తున్నాను కానీ ఇంకా ఇందులో మా పాప ఎక్కువ అల్లరే ఉంటుంది. సో తను అవి లాగేస్తూ ఇంకా నన్ను అయితే ఏవి కట్ చేసుకొని ఇవ్వదు. ఇంకా ఆల్రెడీ అక్కడ చూసింది కదా, అవి అయితే అడుగుతూనే ఉంది. ఇంకా దాన్ని ఇప్పుడు నేను కట్ చేస్తే పెద్ద ఏమంటారు టాస్క్ అనమాట. మా పాపతో అది కట్ చేస్తుంటే సగం కింద పడేస్తుంది, ఇంకా అన్నీ చేస్తూ ఉంటుంది. ఇంకా అటు ఇటుగా చేసి ఇంకా అవైతే కట్ చేశాను. తనైతే ఇల్లంతా వేసింది. ఇంకా ఆ దివానా మీద బెడ్ అంతా తీసి కింద పడేసి, బెడ్షీట్ పడేసి అన్నీ చేస్తూ ఉంటుంది. ఇంకా నేను కిచెన్లో ఒక 5 నిమిషాలు కానీ అటు ఇటు వంట చేసుకుంటూ ఉంటే అక్కడ అంతా పీకి పడేస్తూ ఉంటుంది. సో సరే ఇంకా తనైతే ఏదో ఒకటి ఆడుకొని అని కొంతసేపు వదిలేస్తా, తర్వాత అన్నీ క్లీన్ చేసుకోవచ్చు అని. ఇంకా ఆల్రెడీ పాపకి అన్నం అయితే అయిపోయింది. ఇప్పుడు చారు కర్రీ అయితే అవుతుంది. అంతలోపు ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. చూసారా, ఇవన్నీ పడేసి మంచం ఆ దివానా మీద ఇక్కడ ఆడుతూ ఉంటుంది. సో ఇంకా పిల్లలు అంటే అంతే కాబట్టి ఇంకా వదిలేస్తూ ఉంటా. తను కొద్దిసేపు ఆడుకొని, ఇంకెవ్వరు లేరు కదా, ఎవరైనా ఉంటే చాలా మంచిగా ఆడుకుంటుంది. అసలు నా దగ్గరికే రాదు, కిచెన్లోకి రాదు. ఇంకా మా పక్కన అబ్బాయి ఉంటారు, తనైతే వస్తే ఇంకా ఆడుతూనే ఉంటారు ఇద్దరు. కానీ ఇప్పుడైతే ఎవ్వరు లేరు కదా, తను స్కూల్కి వెళ్ళాడు కాబట్టి ఈవినింగ్ టైంలో ఆడుకుంటారు. అందుకే ఇంకా తనకు నచ్చింది ఆడుకొని అని చెప్పేసి వదిలేస్తా. ఇంకా తను అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఇంకా కింద పడిపోకుండా, ఏదైనా దెబ్బ తగలకుండా మాత్రం చూసుకోవాలి కదా, అలా చూసుకుంటూ ఇంకా తనకు నచ్చినట్టు ఆడుకొని అని వదిలేస్తా. సో ఇంకా ఎక్కడైతే కర్రీ చేస్తున్నాను, చారు అయితే ఇంకా మరగలేదు. చారు మరిగాక దాన్ని పెట్టేస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వంట అయిపోయాక పాపకైతే మధ్యాహ్నం అన్నం తినిపించాలి ఇంకా. సో నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే ఇలానే ఉంటాయి. ఎవరికైనా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఇలానే తీయాలి అనుకుంటున్నాను, కానీ అసలు ఎవరేమనుకుంటారా ఏంటా అనేసి ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎందుకు, మనం చేసేది ఏమైనా తప్పు కాదు కదా, మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది చూపిస్తున్నాం కదా, ఇందులో ఏం తప్పు లేదు కదా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో నాకు తెలిసిన విధంగా నేను ఇంట్లో ఏం పని చేస్తున్నాను ఏంటి, పాపతో మార్నింగ్ టు ఈవినింగ్, మార్నింగ్ టు నైట్, రోజు డైలీ రొటీన్ వ్లాగ్స్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలని అయితే ఇలా అనుకుంటున్నాను. సో సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మా పాప స్నానం అయిపోయింది, నా వంట కూడా అయిపోయింది, ఇంకా ఇల్లు అంతా క్లీన్ కూడా అయిపోయింది. చూసారా, ఇంకా ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసేసాను. పాప స్నానం అయిపోయింది, ఇంకా వంట అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పాపకి అన్నం తినిపించాలి. ఆ లోపు ఇంకా తను ఏదో ఒకటి తీసుకొని అది ఇవ్వు ఇది ఇవ్వు మమ్మీ, అది కావాలి ఇది కావాలి అంటుంది. ఇంక ఇప్పుడైతే గిన్నె తీసుకొని బూందీ కావాలి అని చెప్తుంది. సర్లే అని చెప్పేసి కొద్దిగా అందులో వేసేస్తే తినదు. తింటే ఏదైనా ఇవ్వచ్చు కదా, కానీ తినదు.
అది తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ బెడ్ మీద పడేసి ఆడుతూ ఉంటుంది. అందుకే కొంచెం ఇచ్చేస్తే తను అల్లరి చేయదని చెప్పేసి ఇంకా కొంచెం ఇచ్చేసి ఆడుకొని అని వదిలేస్తా. ఇంకా స్పూన్ అంటది, గ్లాస్ అంటది, అన్నీ అడుగుతూ ఉంటుంది. సో అలా నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ అయ్యింది. సో ఇక్కడితోటైతే ముగిస్తున్నా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ప్లీజ్.